నగర్ నుంచి ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. మళ్ళీ ఈరోజు కొంతమంది కాంట్రాక్టర్స్ వేల కోట్లు సంపాదిస్తున్నారు. అక్కడ హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ వాళ్ళ మతానికి మనం గౌరవించాల. గౌరవించాలి కదా. మళ్ళీ ఈరోజు గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని రాత్రి అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేసి ఎక్కడో చేసి పెట్టడము ఇది మాకు కానీ ఎంతో బాధ కలిగిస్తూ ఉంది. దయచేసి కాంట్రాక్టర్లు వేల కోట్లు సంపాదించిన వాళ్ళు పక్కన స్థలం కొని గుడి నిర్మించి దీని పక్కనే ఏం కొనలేరా, ఇవ్వలేరా, మీ దగ్గర లేవా? మళ్ళీ 10 మంది మనోభావాల్ని దెబ్బతీయడము, వాళ్ళ ఆత్మవిశ్వాసాలను దెబ్బతీసేటట్లా ఇక్కడ అమ్మవారి విగ్రహం తీయడము ఒక మైనారిటీస్గా మాకు కానీ ఒక ముస్లిం అయ్యి మాకు కానీ చాలా బాధ అవుతుంది. మీ తరఫున నిరాహార దీక్ష కానీ కూర్చోడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏమి మీ యొక్క తమ్మునుగా, మీ అన్నగా, మనము సెక్యులర్ కంట్రీలో ఉన్నాం కాబట్టి మనమంతా హిందూ ముస్లిం భాయిగా ఇక్కడ ఉన్నాం కాబట్టి మీ అందరికీ ఈ అలీ, నా పేరు ఎంఐఎం పార్టీ అనంతపూర్ డిస్టిక్ ప్రెసిడెంట్. నేను 2014లో ఎమ్మెల్యేగా నేను అనంతపూర్ పోటీ చేసినాను. పోతా ఉంటే ఎందుకో అందరూ నాకు కనబడితే నాకే బాధ అవుతుంది. ఎందుకంటే పిల్లప్పటి నుంచి మేము గుడి చూసినాము. గుడి ఇక్కడే ఉండాలా. మీ అందరూ మనోభావాలను దెబ్బతీయకోకుండా ఇక్కడ ఈ చర్యలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పి గుడి ఇక్కడే ఉండాలా. లేదంటే పక్కన స్థలం కొని 10 రెట్లు కట్టిస్తానన్నా ఇక్కడ అందరూ ఉండేవాళ్ళు ఇష్టపడితే వాళ్ళు చేయలే. కానీ ఎక్కడో వంక పక్కన అక్కడ ఇక్కడ ఇస్తే మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను.